ఒక మనిషికి ఒక కొండ చిలువకు జరిగిన కథ ఇది. ఆ కొండ చిలువ తను పెంచుకున్న పగ ఏంటి అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఈ స్టోరీని చూడాల్సింది. అదొక దట్టమైన అడవి, రమణీయమైన అడవి. పచ్చని చెట్ల కొమ్మల మధ్య నుండి సూర్యకిరణాలు జారుకుంటూ భూమిని తాకుతున్నాయి. ఎత్తైన వృక్షాల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిలో మట్టి సువాసన, పండిన పండ్ల పరిమళం కలిసి ప్రశాంతతను వెదజల్లుతున్నాయి. దూరంలో పర్వతాల గుండా జాలువారే ఒక సెలయేరు గలగల పారుతూ అడవికి ప్రాణం పోస్తుంది. దాని స్వచ్ఛమైన నీరు రాళ్ల గుండా దూకుతూ పాల నూరుగులా కనిపిస్తుంది. ఈ అందమైన ప్రకృతి ఒడిలో ఒక చిన్న గుడిసె పూర్తిగా కలపతో, ఆకులతో నిర్మించబడింది. ఇంటి చుట్టూ చిన్నపాటి కంచె, లోపల కొన్ని కోళ్ళు, నెమ్మళ్ళు హాయిగా తిరుగుతున్నాయి. ఒక పెంపుడు కుక్క గేటు పక్కన కునుకు తీస్తుంది. ఇది రాముడు చిన్న ప్రపంచం. అతని భార్య సీత, వారి కొడుకు రాజుతో కలిసి నిరాడంబరంగా జీవిస్తున్నారు. సీతకు పరమశివుడంటే అచంచలమైన భక్తి. ఇంట్లో ఒక చిన్న రాతి శివలింగం. దాని ముందు రోజు ఉదయమే పువ్వులు, పసుపు కుంకుమతో పూజ చేస్తుంది. ఆమె శివనామస్మరణతో ఆ ఇల్లంతా మారుమోగుతుంది. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ఆమె నమ్మకం. ఆ నమ్మకమే వారిని అడవిలో నిర్భయంగా బ్రతకనిస్తుంది. ప్రతిరోజు ఉదయమే సీత వంట చేస్తుంది. వేడివేడి అన్నం అడవి కూరలతో కలిపి రాముడికి సద్ది కడుతుంది. ఆ సద్ది మూటను భుజానికి తగిలించుకొని చేతిలో ఒక చిన్న కర్ర పట్టుకొని గొర్రెల మందను అడవిలోకి తోలుకొని వెళ్తాడు రాముడు. తన పిల్లాడిని భార్యను చూసుకుంటూ హాయిగా జీవిస్తూ ఉన్నారు. పచ్చిక బయళ్లలో గొర్రెలను మేపుతూ మధ్యాహ్నం సద్ది తిని సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుండగా ఇంటికి బయలుదేరేవాడు. ఇంటికి చేరుకోగానే రాజు పరుగున వచ్చి తన తండ్రిని పట్టుకుంటాడు. వెన్నెల్ల రాత్రులు రాముడు తన కష్టాలను మర్చిపోయి తన కొడుకుని అడవి కథలు చెబుతూ నవ్వుతూ ఆనందంగా గడిపేవారు. ఆ తర్వాత అంతా కలిసి గుడిసె లోపల హాయిగా నిద్రపోయేవారు. కానీ ఆ ప్రశాంతతకు ఆ ఇంటి ఆవరణంలో ఓ భయంకరమైన నీడ పొంచి ఉంది. ప్రతి అర్ధరాత్రి మెల్లగా ఏమాత్రం చప్పుడు చేయకుండా ఓ భారీ కొండ శిలువ ఆ గుడిసె చుట్టూ తిరుగుతూ ఉండేది. దాని కళ్ళు నిప్పు కణికల్లాగా చీకట్లో మెరుస్తూ ఉండేది. ఆ గుడిసె లోపల ఉన్న యజమానిని మింగేయాలన్న కసితో అది వేచి చూసేది. గుడిసె పైకప్పు మీద పాకుతూ చుట్టూ అలుముకొని ఎప్పుడు లోపలికి వెళ్ళాలని ప్రయత్నించిన సీత చేసే నిత్య పూజల కారణంగా, ఆమె అచంచలమైన శక్తి కారణంగా ఆ ఇంటి చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచంలా నిలిచేవి. ఆ శక్తిని దాటి లోపలికి వెళ్ళలేక అది కసితో బుసులు కొడుతూ తెల్లవారుజామున వెనక్కి వెళుతూ ఉండేది. వెళుతూ ఇంటి ఆవరణంలో ఉన్న ఒక గొర్రెను మింగేసి తన ఆకలిని, తన కోపాన్ని తీర్చుకునేది. ఇది దాని దినచర్య. ఒకరోజు ఉదయం రాముడు ఎప్పట్లాగే సద్ది మూటను భుజానికి తగిలించుకుని చేతిలో చిన్న కర్రతో గొర్రెలను తోలుకుంటూ అడవిలోకి బయలుదేరాడు. ఆ రోజు అతని మనసు కొంచెం కదలికగా ఉంది. అడవిలో తన దారిన తాను వెళుతుండగా ఒక్కసారిగా పొదల మాటున ఏదో కదలిక, చప్పుడు వినిపించింది. అది చూసేసరికి రాముడు వెనక నుంచి ఒక భయంకరమైన కొండ చిలువ తన విశ్వరూపాన్ని చూపించింది.
నేల నుండి 10 అడుగులు ఎత్తుకు లేచి ఆకాశమంతా నోరు తెరుచుకుని సలసల మంటలు రగులుతున్న కళ్ళతో అది రాముడిపైకి దూసుకు వచ్చింది. ఒక్కసారిగా అడవిలో నిశ్శబ్దం అలుముకుంది. గొర్రెలు భయంతో పరుగులు తీశాయి. రాముడు నివ్వెరపోయాడు. చేతిలో ఉన్న కర్ర కిందకు పడిపోయింది. మృత్యువు తన ముందు నిలబడి ఉందని అర్థమైంది. ఈశ్వరా అని గట్టిగా అరిచాడు. నన్ను కాపాడు స్వామి అని గట్టిగా బిగ్గరగా వేడుకున్నాడు. అతని కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆ కన్నీళ్లను చూసిన కొండశిలువకు దయ కలగకపోగా కసి మరింత పెరిగింది. నేను అనుభవించిన పుత్రశోకాన్ని నీవు నీ కుటుంబం అనుభవించాలి అన్నట్టుగా అది మళ్ళీ మింగబోయింది. సరిగ్గా అదే సమయంలో అదే క్షణంలో కొండశిలువ ఒక్కసారిగా ఆగిపోయింది. దాని కళ్ళల్లో కోపం కంటే ఒక తీరని బాధ, వేదన స్పష్టంగా కనిపించాయి. అది తన గతాన్ని, తాను అనుభవించిన శోకాన్ని గుర్తుకు చేసుకుంది. కొన్నేళ్ల క్రితం ఇదే అడవిలో ఆ భారీ కొండశిలువ తన బిడ్డతో కలిసి ఆటలాడుకుంటూ ఉండేది. తల్లి బిడ్డలు ఒకరినొకరు తోడుగా చెట్లల్లో పొదల్లో దాగుడుమూతులు ఆడుకుంటూ ఆహారాన్ని పంచుకుంటూ హాయిగా గడిపేవారు. ఒకరోజు తల్లి కొండశిలువ తన బిడ్డకు ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పి వెళ్ళింది. చిన్న కొండశిలువ తన తల్లి కోసం ఎదురు చూస్తుంది. అదే సమయంలో రాముడు తన గొర్రెలను తోలుకుంటూ ఆ ప్రాంతం గుండా వెళుతున్నాడు. ఒక గొర్రె మంద నుండి ఒక గొర్రె వెనుకబడి ఒక పొద పక్కన మేస్తూ ఉంది. అది ఆ చిన్న గొర్రెను చూసిన ఈ చిన్న కొండశిలువ ఆకలితో దానిపై దాడి చేసి సగం మింగేసింది. గొర్రె పెద్దగా అరుస్తూ ప్రాణభయంతో కదిలింది. ఆ అరుపులు విన్న రాముడు పరుగున అక్కడికి చేరుకొని తన గొర్రెను మింగపోతున్న చిన్న కొండ చిలువను చూసి కోపంతో ఏమాత్రం కనికరణం లేకుండా చేతిలో ఉన్న పెద్ద కర్రతో దాని తల పగలగొట్టి చంపివేశాడు. తన బిడ్డ కోసం తిరిగి వచ్చిన తల్లి కొండశిలువ తన బిడ్డ నిర్జీవంగా పడి ఉండడం చూసి గుండె పగలేలా రోదించింది. ఆ రోజు నుండి బిడ్డను చంపిన రాముడిపై పగ తీర్చుకోవాలనే కసి దాని గుండెల్లో నిలిచిపోయింది. గత స్మృతులతో మునిగి తేలిన కొండశిలువ మళ్ళీ కసిగా రాముడిపై ఉరికింది. నా పుత్రశోకం నీకు తెలియాలి అన్నట్టుగా అతనికి ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉంది. రాముడు మళ్ళీ కాపాడు తండ్రి అని ఆక్రోశించాడు. అతని కళ్ళలో ధైర్యం, పశ్చాత్తాపం రెండు కనిపించాయి. సరిగ్గా ఆ సమయంలో ఆకాశం నుండి ఓ అద్భుతమైన కాంతిపుంజం భూమి మీదకు దూసుకు వచ్చింది. అడవి అంతా ఆ కాంతితో నిండిపోయింది. వృక్షాలు సైతం ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా నిలబడ్డాయి. ఆ కాంతి మధ్యలో జటాజూటల మెడలో పాముని త్రిశూలంతో సాక్షాత్తు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆ కసిగా ఉన్న కొండశిలువను భయపడుతున్న రాముడికి మధ్య నిలబడి తన శక్తివంతమైన చూపుతో ఆ కొండశిలువను శాంతింపజేశాడు. నిరపరాధిని చంపడం పాపం, కానీ ప్రతీకారం కూడా అంతే నిష్ప్రయోజనం. నీ పుత్రశోకం నాకు తెలుసు, కానీ దైవభక్తి ఉన్నవాడికి హాని చేయకు అన్నట్టుగా శివుని రూపం నుండి ఒక దైవిక శక్తి ప్రసరించింది. ఆ కొండశిలువ కసి కళ్ళల్లో మాయమై ఒక రకమైన శక్తిని అంగీకారం కనిపించాయి. అది నెమ్మదిగా వెనక్కి తగ్గింది. ప్రాణాలతో బయటపడిన రాముడు ఆ అద్భుతాన్ని నమ్మలేకపోయాడు. కన్నీళ్లతో శివునికి నమస్కరించి నెమ్మదిగా తన గొర్రెలను తోలుకుంటూ ఇంటికి బయలుదేరాడు. దారి పొడవునా జరిగిన సంఘటనను తలుచుకొని తన గత పాపం, కొండశిలువ బాధ మరియు భార్యాభక్తి వల్ల దైవం తనను ఎలా కాపాడిందో ఆలోచించాడు. ఇంటికి చేరుకోగానే భార్య సీత పరుగున వచ్చి అతనిని హత్తుకుంది. ఏమైంది అని అడుగగా జరిగినదంతా భార్యకు వివరించి చెప్పాడు. ఈరోజు ఆ ఈశ్వరుడే మనల్ని కాపాడాడు. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఎప్పుడు ఏ ప్రాణికి హాని చేయకూడదు అని. దైవభక్తి ఎంత గొప్పదో
ఈరోజు నాకు తెలిసింది అని చెప్తూ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజు నుండి రాముడు సీత ఆ అడవిలో మరింత భక్తి శ్రద్ధలతో ప్రకృతిని ప్రాణాలను ప్రేమిస్తూ జీవించారు. వారి కథ అడవిలో ఒక దైవ మహిమకు నిదర్శనంగా నిలిచిపోయింది.